ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు ఏమాత్రం సాధారణమైన రోజు కాదు. ఈ రోజు భగవాన్ శ్రీరాముడు మరియు పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేక ఆశీర్వాదం ఉన్న రోజు. ఈ రోజు మీ జీవితం సంవత్సరాలుగా ఎదురు చూసిన దివ్యమైన గడియను తీసుకువచ్చింది. ఈ రోజు గ్రహాల గమనం, నక్షత్రాల స్థితి మరియు బ్రహ్మాండంలోని శక్తి కలిసి మీ జీవితంలో మీరు కనీసం ఊహించని మార్పును తీసుకురాబోతున్నాయి. ఈ రోజు మీ అదృష్టం యొక్క ద్వారాలు తెరవబడ్డాయి మరియు మీ మనసు, మీ కుటుంబం మరియు మీ అదృష్టం సంవత్సరాలుగా ఎదురు చూసిన ఆ శుభ సందేశం ఈ రోజు లభించనుంది. అన్నిటికంటే ముందుగా మనం పంచముఖ ఆంజనేయ స్వామి పాదాలకు ప్రణామం చేద్దాం. ఓ సంకటమోచన, ఓ మహాబలి. ఈ వీడియోని ఎవరైతే లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ, జై సంకటమోచన హనుమాన్జీ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారు, వారి జీవిత కష్టాలను ఈ రోజే సమాప్తం చేయండి. వారి ఇంట్లో సుఖం, సంపద, డబ్బు మరియు గౌరవం యొక్క వర్షం కురిపించండి. వారి కుటుంబాన్ని ప్రతి ప్రమాదం నుండి దూరం ఉంచండి మరియు ఎలాంటి అనారోగ్యం, ఎలాంటి ప్రతికూల శక్తి వారి దరిదాపుల్లోకి రాకుండా చూడండి. ఓ హనుమాన్జీ, ఈ జ్యోతిష కార్యక్రమం ద్వారా ఈ రోజు ఏ భక్తుడైతే దీనిని చివరి వరకు చూస్తారో వారిపై మీ ఆశీర్వాదం కురిపించండి. తద్వారా వారి జీవితంలో దుఃఖం అనే మాటే వినిపించకుండా పోవుగాక. మరి స్నేహితులారా, ఈ రోజు మీకు 4 చాలా పెద్ద వరాలు తెరవబడుతున్నాయి మరియు ఈ 4 వరాలు మీ జీవితాన్ని మార్చేవి. మొదటిగా, గత కొన్నేళ్లుగా ఆగిపోయిన ధనం, అప్పు, చిక్కుకుపోయిన డబ్బు, ఏదైనా కేసు, ఏదైనా మొత్తం, ఏదైనా చెక్కు, ఏదైనా లాభం అన్ని ఈ రోజు మీ అదృష్టం వైపు ఆకర్షించబడినట్లుగా కనిపిస్తాయి. అకస్మాత్తుగా ఏదో ఒక అదృశ్య శక్తి మీ జీవితంలోని నష్టాన్ని మొత్తం తిరిగి లాభంగా మారుస్తున్నట్లు అనిపిస్తుంది. మరియు రెండవది, ప్రేమ జీవితం మరియు సంబంధాలలో అలాంటి మాధుర్యం రానుంది. అది మీ మనసులో చాలా కాలంగా పేరుకుపోయిన ఒత్తిడిని అంతం చేస్తుంది. ఈ సమయం ప్రేమ జీవితంలో అపార్థాలు, దూరం, గొడవలు అన్ని అంతమై నిజమైన అనుబంధం తిరిగి వచ్చే సమయం. మరియు మూడవది, ఆరోగ్యంపై ఈ రోజు చాలా మంచి ప్రభావం ఉంటుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది, మనసు తేలిక పడుతుంది మరియు మీరు చాలా కాలంగా చేయాలనుకుంటున్న పనికి ప్రేరణ వాటంతటా అవే మేల్కొంటుంది. మరియు నాలుగవది, ఇది అందరికంటే పెద్ద వరం అని భావించబడుతుంది. ఈ రోజు మీ అదృష్టం బంగారంలా మెరుస్తుంది మరియు సంవత్సరాలుగా మూసుకుపోయిన ఖజానా, అవకాశాలు, అదృష్టం మార్గాలు వాటంతట అవే తెచ్చుకోవడం మొదలవుతాయి. స్నేహితులారా, మీరు విన్నది అక్షరాల నిజం. శ్రీరామచంద్రుడు మరియు ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఆ పాత మంచి సమయం తిరిగి రాబోతుంది. ఓ భగవంతుడా, నా సమయం ఎప్పుడు బాగుపడుతుంది అని అడిగే ప్రశ్నకు ఈ రోజే బ్రహ్మాండం సమాధానం ఇస్తుంది. ఇక నా సమయం మొదలయ్యింది అని మీరు చెప్పగలిగే రోజు ఈ రోజు. ఏదో ఒక శుభవార్త, ఏదో ఒక ఫోన్ కాల్ లేదా ఏదో ఒక సందేశం, ఒక అవకాశం, ఒక లాభం, ఒక బహుమతి, ఒక డీల్ లేదా ఏదో ఒక కలయిక జరగబోతుంది. అది మీ ఆనందాన్ని అనేక రెట్లు పెంచుతుంది. ఈ రోజు మీ కన్నీళ్లు వస్తాయి, కానీ అవి బాధతో కాదు, ఆనందంతో. మరి మహాదేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు మీ రాశి వారికి ధనంతో ముడిపడిన అతిపెద్ద అద్భుతం జరుగుతుంది. రాత్రి చీకటి దారి తరువాత అకస్మాత్తుగా వెలుగు కమ్ముకున్నట్లుగా అదృష్టం మలుపు తీసుకుంటుంది. ఎవరి జీవితంలో పోరాటం ఉందో వారి జీవితంలో విజయం రాబోతుంది. ఎవరి దగ్గర ధనం తక్కువగా ఉందో వారి దగ్గర డబ్బు రాబోతుంది. ఎవరికి మోసం జరిగిందో వారికి ఇప్పుడు విశ్వాసం మరియు ప్రేమ లభించబోతున్నాయి. స్నేహితులారా, ఈ అద్భుతమైన కలయిక సాధారణమైనది కాదు. ఇది సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే దైవిక కలయిక మరియు ఈ రోజు మీరు ఆ సమయాన్ని పొందారు. శని మహారాజు మరియు హనుమాన్జీ యొక్క సంయుక్త ఆశీర్వాదం ఈ రోజు మీ విధిని మార్చబోతుంది. శని మహారాజు ఈ రోజు దండన ఇవ్వడం లేదు, వరం ఇస్తున్నాడు. నిజాయితీగా కష్టపడి మరియు స్వచ్ఛమైన మనసుతో ఉన్నవారి జీవిత దిశను శనిదేవుడు మారుస్తున్నాడు. ఆ శుభఘడియ నేడు వచ్చింది. ఈ రోజు మీ కష్టం వృధా కాదు. ఈ రోజు మీ నిబద్ధత మరియు మంచితనం ఫలిస్తాయి. ఈ రోజు మీరు చేసిన సత్కర్మలు భగవంతుడి దృష్టిలో మెరుస్తాయి మరియు అదే మీ అదృష్టం యొక్క తలుపును తెరుస్తుంది. మీరు కోరకుండానే పనులు జరుగుతున్నట్లుగా అనిపిస్తాయి. ప్రయత్నం లేకుండా ప్రజలు మీకు సహాయం చేస్తారు. ఆశ లేకుండా డబ్బు వస్తుంది. అపాయింట్మెంట్ లేకుండా అవకాశం లభిస్తుంది. వెతకుండానే గుర్తింపు పెరుగుతుంది. ఇది శని మహారాజు మరియు ఆంజనేయ స్వామి ఆశీర్వాదానికి అతిపెద్ద సంకేతం. ఈ రోజు మీ అదృష్టం స్వయంగా ఇది నీ సమయం, దీనిని అందిపుచ్చుకో అని చెప్పే రోజు. స్నేహితులారా, మీ రాశి వారికి అదృష్టం లాటరీలా తెరవబడే సమయం వచ్చింది. ఇది టికెట్ల లాటరీ కాదు, కర్మల లాటరీ. ఇక్కడ దేవుడు మీ గత మంచి కర్మ లెక్కలను తిరిగి ఇస్తున్నాడు. మీరు చాలా కాలంగా దేనికోసం ప్రార్థిస్తున్నారు అదే మీకు లభించబోతుంది. మీరు వెళ్తూ
వెళ్తూ ఎక్కడైతే ఆగిపోయారో అక్కడే ఈ రోజు విజయం మీకోసం ఎదురు చూస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు అత్యంత పెద్ద సుఖం లభించనుంది. అది మానసిక శాంతి మరియు కుటుంబ సామరస్యం. ఒకప్పుడు మనసు అల్లకల్లోలంగా ఉండేది, నిద్ర పట్టేది కాదు, భవిష్యత్తు గురించి ఆందోళన ఉండేది. కానీ ఆ ఆందోళన ఈ రోజు సమాప్తం కానుంది. ఈ రోజు మీ ఇంట్లో ఏదో ఒక సంతోషం రానుంది, ఏదో ఒక విజయం, వేడుక, బహుమతి, ఏదో ఒక కొత్త ప్రారంభం. అది ఇంటిలోకి ప్రతి సభ్యుడి ముఖంలో చిరునవ్వు తెస్తుంది. ఇది కుటుంబాన్ని ఏకం చేయడానికి మరియు సంతోషాలను జరుపుకోవడానికి సమయం. మరి చాలా కాలంగా మీ జీవితంలో ఆగిపోయిన పనులు, సంతోషాల గుంపు తలుపు బయట నిలబడి లోపలికి రావడానికి దారి దొరికినట్లుగా ఉండే ఆ రోజు ఆ తలుపు తెరవబడుతుంది మరియు సంతోషాలు లోపలికి రావడం మాత్రమే కాదు, వరదలు వస్తాయి. అకస్మాత్తుగా ఇంట్లో మరియు మనసులో ఇంత వెలుగు వ్యాపిస్తుంది. ప్రతి మూలల్లో సానుకూలత కనిపిస్తుంది అని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. ఈ రోజు ప్రతి రకమైన ప్రతికూల శక్తి, ప్రతి శత్రువు, అసూయపడే వ్యక్తి, చెడు దృష్టి మీ నుండి దూరంగా ఉంటాయి. మీ ముందు నిలబడే ప్రతి సంక్షోభం అది ఎప్పుడు లేనట్లుగా మాయమైపోతుంది. హనుమాన్జీ ఆశీర్వాదం యొక్క అతిపెద్ద ప్రభావం సంక్షోభం యొక్క నాశనం మరియు విజయం యొక్క ఉత్తనం. ఈ రెండు ఈ రోజు ఒకేసారి జరగబోతున్నాయి. మిమ్మల్ని ఆపాలనుకున్న శత్రువులు, మీ పురోగతిని చూసి అసూయ పడిన వారు, మీ గురించి చెడు మాట్లాడిన వారు ఈ రోజు వారే వెనక్కి తగ్గుతారు మరియు దేవుడి న్యాయం మీ కోసం మార్గం సుమగం చేస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు ప్రేమ జీవితానికి అత్యంత శుభ సంకేతాన్ని తీసుకొచ్చింది. మీరు ఒంటరిగా ఉంటే ఈ రోజు మీ విధిలో రాయబడిన ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. మీరు ప్రేమ సంబంధంలో ఉంటే ఈ రోజు మరింత లోతు, విశ్వాసం మరియు అనుబంధం పెరుగుతాయి. సంబంధంలో దూరం ఉంటే ఈ రోజు ఆ అపార్థాలు విచ్ఛిన్నమై రెండు హృదయాలు దానికొకటి దగ్గరవుతాయి. ఈ రోజు ఒక సంభాషణ, సందేశం లేదా కలయిక జరగవచ్చు. అది ప్రేమను స్థిరంగా మరియు బలంగా మారుస్తుంది. విచ్ఛిన్నమైన బంధం కోసం ప్రార్థిస్తున్న వారికి ఈ రోజు ఆ కోరిక నెరవేరబోతుంది. ధనం గురించి చెప్పాలంటే ఈ రోజు అకస్మాత్తుగా లాభం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం, ఆస్తి, పెట్టుబడి, కోర్టు కేసు, ప్రభుత్వ లాభం కావచ్చు లేదా ఎవరైనా తిరిగి చెల్లించవలసిన డబ్బు కావచ్చు. ఈ రోజు ధనం యొక్క అడ్డంకి లేని ప్రవాహం కనిపిస్తుంది. చాలా కష్టపడ్డావు, ఇప్పుడు ఫలితం పొందే సమయం వచ్చింది అని దేవుడు అన్నట్లు అనిపిస్తుంది. ఈ రోజు చాలా మంది చేతికి తెలియకుండానే ఒక అవకాశం వస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఇదే జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం. ఈ రోజు మీకు ఏదైనా ప్రతిపాదన, ఏదైనా అవకాశం, కొత్త సమాచారం, ఏదైనా డీల్ లభిస్తే లేదా ఎవరైనా మీ కలలను నెరవేర్చుకోవడానికి సహాయం చేయాలనుకుంటే దానిని అస్సలు తేలికగా తీసుకోకండి. ఇది దేవుడు పంపిన అవకాశం. శని మహారాజు ఆశీర్వాదం ఈ రోజు ఒక ప్రత్యేక రూపంలో చురుకుగా ఉంటుంది. శని దేవుడు ఈ రోజు మీ కర్మలకు ప్రతిఫలం ఇస్తున్నాడు. శని న్యాయం లభించినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా మీ మార్గాన్ని అడ్డుకోలేదు. మీరు నైతికత, నిజాయితీ మరియు కష్టపడే స్వభావంతో ఉంటే ఈ రోజు విజయం మీపై వర్షం కురిపిస్తుంది. మరియు ఎవరైనా మీకు అనవసరంగా బాధ కలిగించినా, అవమానించినా లేదా మోసం చేసినా మీరు నిశ్శబ్దంగా ఉండి భగవంతుణ్ణి విశ్వసిస్తే ఈ రోజు దేవుడు ఆ గాయాన్ని మాన్పి గౌరవం 2 రెట్లు, 4 రెట్లు, 10 రెట్లు పెరిగి తిరిగి వస్తుంది. వారు అనుకున్నంత సాధారణమైన వారు కాదు అని ప్రపంచం అర్థం చేసుకునే సమయం కూడా ఇదే. ఈ రోజు మీ తేజస్సు చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. మరి స్నేహితులారా, ఇది 100% నిజం. ఈ రోజు రాత్రి పడుకునే ముందు లేదా ఈ రోజులో ఏ క్షణంలోనైనా మీరు మనసులో ఒక విషయం అనుకుంటారు, ఈ రోజు నాకు ఏదో మంచి జరగబోతుంది. ఈ భావన అకస్మాత్తుగా వస్తుంది మరియు ఇదే దేవుడు మీ కోసం పని చేస్తున్నాడనడానికి సంకేతం. అదృష్టం మలుపు తిరిగినప్పుడు మనసు ముందే సంకేతం ఇస్తుంది మరియు అదే సంకేతం ఈ రోజు మీ ఆత్మలో మేల్కొనబోతుంది. మరియు మీ జీవితంలో సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఒక విషయం అయితే జరుగుతుంది. మనసుపై నుండి భారం తొలగిపోతుంది. లోపలి భయం, అభద్రత, ఒత్తిడి, అల్లరి, భవిష్యత్తు చింత ఇవన్నీ కూడా ఈ రోజు తమ పట్టును వదులుతాయి. ఈ రోజు ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు దృఢత్వం యొక్క రోజు. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న నిర్ణయాన్ని ఈ రోజు తీసుకుంటారు. జీవిత దిశను మార్చి అడుగును వేస్తారు. మిమ్మల్ని పైకి లేపి బాధ్యతను స్వీకరిస్తారు. ఈ రోజు మిమ్మల్ని మీరు, మీ సామర్థ్యాన్ని, మీ యోగ్యతను, మీ అదృష్టాన్ని గుర్తించే రోజు. కానీ గుర్తుంచుకోండి, భక్తుడి విశ్వాసాన్ని నిలబెట్టుకునేటప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే శ్రీరామచంద్రుడు మరియు ఆంజనేయ స్వామి యొక్క నిజమైన భక్తులపై అగౌరవం చేయని, గౌరవం మరియు విశ్వాసంతో భగవంతుడి నామం తీసుకునే వారిపై ఈ రోజు ఆశీర్వాదాల వర్షం కురవడం ఖాయం. మరియు ఈ వీడియోను పూర్తి శ్రద్ధతో చివరి వరకు చూసే వారి జీవితంలో ఈ రోజు నుండి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ రోజు శ్రీరాముడు, ఆంజనేయ స్వామి మరియు శనిదేవుడు ఈ 3 శక్తులు కలిసి మీ అదృష్టాన్ని పైకి లేపే రోజు. ఈ సంయుక్త ఆశీర్వాదం సాధారణ మనిషికి కూడా అసాధారణ
సాధారణంగా మారుస్తుంది. ఈ రోజు వ్యక్తి కేవలం పురోగతి సాధించడు, ఎత్తులను దాటుతాడు. ఈ రోజు కేవలం విజయం లభించదు, గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు కేవలం డబ్బు లాభం కాదు, గౌరవం, ప్రతిష్ట మరియు సన్మానం కూడా లభిస్తుంది. విధి మీ జీవితాన్ని కొత్త అధ్యాయంలోకి తీసుకెళ్లే సమయం కూడా ఇదే. మరి స్నేహితులారా, మరి రాబోయే 24 గంటలలో 3 పెద్ద అద్భుతాలు ఏమిటి అంటే, స్నేహితులారా, మొదటిది, మీరు ఇప్పుడు ఆశ వదులుకున్న ఒక చోటు నుండి శుభవార్త వస్తుంది. ఒక ఫోన్ కాల్, సందేశం, ఈమెయిల్ కలయిక, అవకాశం లేదా ధన సంబంధిత సమాచారం రూపంలో రావచ్చు. ఆ సమయంలో ఈ అవకాశం కేవలం యాదృచ్ఛికం కాదు, దైవిక జోక్యం అని మీ ఆత్మ స్వయంగా అనుభూతి చెందుతుంది. మరియు రెండవది, చాలా కాలంగా ఆగిపోయిన ఏదైనా పని అడ్డంకి లేకుండా విజయవంతమవుతుంది. మరియు మూడవది, ఈ రాత్రి లేదా రేపు ఉదయం నాటికి అదృష్ట చక్రం మీ వైపు తిరగడం మొదలవుతుంది. నీ దుఃఖాలు సమాప్తం, నీ విజయం మొదలు అని దేవుడు చెప్పే అరుదైన సమయం ఇది. స్నేహితులారా, మీరు లోపల నుండి అనుభూతి చెందితే మీకు సూక్ష్మ సంకేతాలు కూడా రావడం మొదలవుతాయి. మరియు హనుమంతుడు భక్తుడిని ఆశీర్వదించినప్పుడు సంకేతాలు ఎల్లప్పుడూ కనిపిస్తాయి. మనసులో జై శ్రీరామ్ లేదా జై బజరంగ బలి అనే నామం పదే పదే రాయడం, నారింజ లేదా కాషాయ రంగు చూడడం, కోతులు, హనుమాన్జీ పోస్టులు, ఆలయం లేదా గద లేదా పర్వతం చిహ్నం కనిపించడం, ఇవన్నీ కూడా బజరంగ్ బలి మీ వెనుక నడుస్తున్నాడనడానికి మరియు మీ మార్గంలో ఎలాంటి నష్టం జరగకుండా చూస్తున్నారనడానికి సంకేతాలు. మరి స్నేహితులారా, ఎందుకంటే రాబోయే 24 గంటలలో దివ్య కళల భావం మేల్కొనబోతుంది. ఈ రోజు రాత్రి లేదా రాబోయే ఉదయం నీరు, పర్వతం, ఆలయం, మెట్లు, పువ్వులు, వెలుగు, దేవతల దర్శనం లేదా గద వంటి పవిత్ర చిహ్నాలు కనిపిస్తే కల వస్తే రాబోయే రోజుల్లో బంపర్ పురోగతి, ధనలాభం మరియు ఆనందాలు లభించనున్నాయని అర్థం చేసుకోండి. కొంతమందికి తాము గాలిలో ఎగురుతున్నట్లు లేదా చాలా ఎత్తైన ప్రదేశాల్లో నిలబడినట్లు కలవస్తుంది. ఇది మీ అదృష్టం యొక్క ఎత్తు మరింత పెరగబోతుందనడానికి సంకేతం. మరి గుర్తుంచుకోండి, ఈ రోజు దేవుడు మీరు అడుగుతున్నది మాత్రమే కాదు, మీరు అర్హులు అయిన దానిని కూడా ఇస్తాడు. మీరు జీవితంలో చేసిన మంచి పనులు, ఎంత మందికి సహాయం చేశారు, ఎంత మందికి నిజాయితీ మరియు ప్రేమ చూపించారు, వాటన్నిటి ఫలం ఈ రోజు తిరిగి రాబోతుంది. కర్మల లెక్క చాలా న్యాయంగా ఉంటుంది. భగవంతుడు ఆలస్యం చేయవచ్చు కానీ అన్యాయం చేయడు. మీరు బాధపడ్డారు, వంగారు, విరిగిపోయారు కానీ చెడు చేయలేదు. అందుకే దేవుడు ఇప్పుడు మీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు మీ వంతు ఆనందాలు వ్రాయబడ్డ పుస్తకాన్ని తెరవబోతుంది. ఈ రోజు కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు, కుటుంబానికి కూడా శుభప్రదం. ఇంటి సభ్యులలో ఎవరికైనా విజయం, ఆరోగ్యం, మెరుగుదల, ఉద్యోగం లేదా వ్యాపారం అవకాశం, చదువుల అభివృద్ధి లేదా ఇంటిని ఏకం చేసే ఏదైనా పని ఈ రోజు దాని ఫలితం లభిస్తుంది. ఈ రోజు కుటుంబాన్ని ఏకం చేసే మరియు సంబంధాల్లో బలం తెచ్చే రోజు. పిల్లలు సంతోషంగా ఉంటారు, పెద్దలు సంతృప్తి చెందుతారు, ఇంటి సభ్యులు ఒకరికొకరు దగ్గరవుతారు మరియు భగవంతుడు నా ఇంటిని ఆశీర్వదించాడు అనే భావన మేల్కొంటుంది. మరి స్నేహితులారా, ఈ రోజు జరగబోయే అతిపెద్ద మార్పు గౌరవం మరియు గుర్తింపు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు, మీ సామర్థ్యాన్ని పట్టించుకోని వారు, మిమ్మల్ని అపహాస్యం చేసిన వారు లేదా మీ కష్టాన్ని చిన్నగా చూసిన వారు ఈ రోజే మీ ముందు తల వంచుతారు. ఈ రోజు మీ అదృష్టం మెరుస్తుంది. మరి ప్రపంచం మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ అర్హులు అయిన అదే కాంతిలో చూస్తుంది. మీ ఆత్మవిశ్వాసం యొక్క స్వరం మునపటి కంటే బిగ్గరగా ఉంటే సమయం ఈ రోజు వచ్చింది. కానీ గుర్తుంచుకోండి, ఈ అద్భుతం విశ్వాసం ఉంచే మరియు దేవుడి అగౌరవం చేయని భక్తుడికి మాత్రమే లభిస్తుంది. శ్రీరాముడు మరియు ఆంజనేయుడి యొక్క నిజమైన భక్తులు ఎప్పుడు అహంకరించరు మరియు ఎవరికి చెడు కోరుకోరు. అందుకే ఈ రోజు మీరు ఒకే ఒక పని చేయండి. మనసులో వినయభావం ఉంచండి మరియు భగవంతుడి నామాన్ని మనస్ఫూర్తిగా తీసుకోండి. భక్తుడు నిజంగా పిలిచినప్పుడు దేవుడు వినడం మాత్రమే కాదు, చురుకుగా పనిచేయడం మొదలు పెడతాడు. మరి స్నేహితులారా, ఈ రోజు యొక్క అతిపెద్ద ప్రభావం ధనం మరియు అదృష్టంపై కనిపిస్తుంది. ఉదయం నుండి రాత్రి వరకు అనగా 24 గంటలలో వివిధ సమయాల్లో మీ జీవితంపై నిరంతరం సానుకూల మార్పులు దిగుతున్నట్లు కనిపిస్తాయి. మరియు అందుకే ఈ రోజు ధన ప్రాప్తికి కొత్త మార్గాలు తెచ్చుకోవడం కనిపిస్తుంది. మరియు ఈ కలయికలని కేవలం సమయం బాగుంది కాబట్టి ఏర్పడడం లేదు, దేవుడు మీ పాత కష్టాలకు లెక్క సరిచేస్తున్నాడు కాబట్టి ఏర్పడుతున్నాయి. మీరు చేసిన కష్టం, చేసిన కర్మలు, స్వీకరించిన బాధ్యత, ఇవన్నీ ఈ రోజు బ్రహ్మాండం మీకు తిరిగి ఇవ్వబోతుంది. ఈ రోజు మీ జీవితపు కాంతి ఎంత బలంగా ఉంటుందంటే మీరు ఏ మార్గంలో వెళితే అక్కడ అవకాశాలు స్వయంగా మీకోసం ఎదురు చూస్తాయి. మరియు జీవితంలో వైఫల్యాల కారణంగా తమ కలలకు దూరమైన వ్యక్తి ఈ రోజు మళ్ళీ కలలు కని ధైర్యం చేస్తాడు. ఎందుకంటే ఈ రోజు అతని మనసులో ఇక నా విజయం ఖాయమని అనిపిస్తుంది. ఇక ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజు సంబంధాలపై లోతైన ప్రభావం చూపబోతుంది. మీ భాగస్వామి కోపంగా ఉన్నా, దూరంగా ఉన్నా, మనసులో అపార్థాలు ఉన్నా లేదా
మూడవ వ్యక్తి కారణంగా ప్రేమకు ప్రమాదం ఏర్పడినా ఈ రోజు అదంతా సమాప్తం కానుంది. మీ జీవితంలో ప్రేమను మాత్రమే కాకుండా గౌరవం, భద్రత మరియు అనుబంధాన్ని కూడా ఇచ్చే వ్యక్తి ప్రవేశించే అవకాశం బలంగా ఉంది. ఇంట్లోని పెద్ద సభ్యుల ఆరోగ్యం మెరుగుదల, పిల్లల విజయం, ఏదైనా సభ్యుడి ఎంపిక లేదా సాధన, ఏదైనా శుభకార్యం లేదా కుటుంబ కలయిక, ఈ సంకేతాలన్నీ ఈ రోజు గోచారంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరియు అత్యంత అసాధారణమైన విషయం ఏమిటి అంటే ఈ రోజు ఇంటి లోపల సానుకూల శక్తి చాలా బలంగా ఉంటుంది. చాలా కాలంగా దుఃఖంలో ఉన్న వ్యక్తి ముఖంలో మొదటిసారి ప్రశాంతత మరియు శాంతి యొక్క చిరునవ్వు రానుంది. మరియు కెరియర్ మరియు ఉద్యోగ రంగంలో కూడా ఈ రోజు ప్రత్యేకంగా వరం అవుతుంది. ఇక ఉద్యోగం వెతుకుతున్న వారికి ఈ రోజు ఏదైనా పెద్ద అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టు, ప్రమోషన్, ప్రశంసలు, బోనస్ లేదా అధికారం లభించే యోగం బలంగా ఉంది. మరియు వ్యాపారం చేసే వారికి వ్యాపారంలో అకస్మాత్తుగా వృద్ధి వస్తుంది. ఈ సమయం ఇంత ప్రత్యేకమైనది, చిన్న కష్టం కూడా పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు. ఆరోగ్యపరంగా కూడా ఈ రోజు బ్రహ్మాండం మిమ్మల్ని చూసుకుంటుంది. శరీరంలో కొత్త శక్తి, మనసులో ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం స్థాయి పెరుగుతాయి. ఏదైనా అనారోగ్యం లేదా మానసిక ఒత్తిడి చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంటే ఈ రోజు నుండి దాని అంతం మొదలవుతుంది. మరియు స్నేహితులారా, ఈ రోజు మీకు ఒక చాలా ప్రత్యేకమైన శక్తి మరియు చాలా పెద్ద రక్షణ కూడా లభిస్తుంది. ఈ రోజు ఆంజనేయ స్వామి స్వయంగా మీ కవచంగా మీతో నిలబడి ఉంటారు. ఏ వ్యక్తి, ఏ అసూయ పడేవారు, ఏ శత్రువు, ఏ ప్రతికూల శక్తి ఈ రోజు మీకు నష్టం కలిగించలేవు. ప్రతి ఎత్తుగడ తిరగబడుతుంది, ప్రతి చెడు దృష్టి నిష్ఫలమవుతుంది మరియు ప్రతి చెడు ఉద్దేశం బూడిదైపోతుంది. మరియు హనుమంతుడు ఒక భక్తుడిని రక్షించినప్పుడు చెడు యొక్క మూలాలు స్వయంగా ఎండిపోతాయి. మరియు అదే ఈ రోజు మీకు జరగబోతుంది. ఈ రోజు యొక్క ఒక చాలా రహస్యమైన కానీ నిజమైన విషయం ఏమిటంటే అదృష్టం మీ పక్షాన నిలబడి ఉందని మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. ఉదయం నుండి రాత్రి వరకు రోజులోని కొన్ని ప్రత్యేక క్షణాల్లో అదృష్టం స్వయంగా మీ భుజంపై చెయ్యి వేసి నీ సమయం వచ్చింది అని చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ రోజు బ్రహ్మాండం మీ అదృష్టాన్ని మళ్లీ వ్రాస్తుంది మరియు ఈ రచనలో కేవలం ఆనందం, విజయం, సంపద, గౌరవం మరియు ప్రేమ మాత్రమే వ్రాయబడ్డాయి. మరియు అందుకే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీ జీవిత భవిష్యత్తును మార్చగలవు. మరి స్నేహితులారా, మొదటిగా అకస్మాత్తుగా మనసు మునపటి కంటే తేలికగా అనిపించినట్లు కనిపిస్తుంది. సంవత్సరాలుగా మోతున్న భారం అకస్మాత్తుగా దిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఎలాంటి కారణం లేకుండా ఈ రోజు మనసు ఎందుకు శాంతంగా ఉంది, భయం ఎందుకు పోయింది, ఆందోళన ఎందుకు లేదు అని మీరే ఆశ్చర్యపోతారు. ఇది సాధారణ అనుభూతి కాదు. హనుమాన్జీ మరియు శ్రీరాముడు మనసు నుండి దుఃఖాన్ని తొలగించడం ప్రారంభించినప్పుడు వచ్చే సంకేతం ఇది. మనసులో శాంతి రావడం మొదటి అద్భుతం. మరి రెండవది, మీరు ఆశ వదులుకున్న ఏదైనా వార్త, సందేశం మరియు పరిచయం అందినప్పుడు కనిపిస్తుంది. ఆ క్షణం రాగానే గుండెల్లో నుండి ఒక స్వరం ఉద్భవిస్తుంది, భగవంతుడు నా ప్రార్థన విన్నాడు. ఆ సమయంలో సంతోషించడం, ఏడ్చేయడం, చిరునవ్వు నవ్వడం ఇవన్నీ సహజం. ఎందుకంటే దీన్ని ఏ మానవుడు కాదు, దేవుడు సంకల్పం సాధించింది అని మీరు అనుభూతి చెందుతారు. మరియు మూడవది, ధనం మరియు అదృష్టంతో ముడిపడి ఉంటుంది. ఈ రోజు ఏ సమస్యనైనా అకస్మాత్తుగా డబ్బు ఆగిపోయినా మార్గం తెరుచుకుంటుంది. చాలా మందికి ఈ రోజు రాత్రి పడుకునే ముందు లేదా రేపటి ఉదయం లేవగానే ధనలాభం యొక్క శుభవార్త చేతికి అందవచ్చు. ఈ క్షణాన్ని అస్సలు తేలికగా తీసుకోకండి. ఇది లక్ష్మీదేవి మరియు ఆంజనేయ స్వామి కృప మీ ఇంట్లోకి ప్రవేశించిందనడానికి సంకేతం. మరియు స్నేహితులారా, మరియు నాలుగవది, ఈ రోజు ఒక క్షణం వస్తుంది, ఆత్మవిశ్వాసం తరంగంలో పెరుగుతుంది మరియు ఇక నేను ఓడిపోను అని మీరు అనుభూతి చెందుతారు. బ్రహ్మాండం, అదృష్టం పూర్తిగా మీ పక్షాన నిలబడిందని ప్రకటించే క్షణం ఇదే. దేవుడు ఇప్పుడు నేరుగా వచ్చి సమయం మారిపోయింది అని చెప్పాడు. ఆయన సంకేతాలు పంపుతాడు మరియు ఈ రోజు ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరియు స్నేహితులారా, కొన్ని గంటల జీవితంలో చాలా వేగంగా మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు ఈ రోజుకు మాత్రమే పరిమితం కావు. రాబోయే రోజులలో వారాలు మరియు నెలల వరకు మీ అదృష్టాన్ని బలంగా మారుస్తాయి. ఈ రోజు ప్రారంభమయ్యే మార్పు మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది మరియు అందుకే ఈ రోజు మీలాంటి నిజమైన భక్తులకు దైవిక బహుమతి. హనుమాన్జీ ఈ రోజు మీ మార్గాల నుండి ముళ్లను తొలగిస్తారు. శని మహారాజు ఈ రోజు మీ కర్మల ఫలితాన్ని ఇస్తారు మరియు శ్రీరాముడు ఈ రోజు మీ జీవితంలో వెలుగు మరియు విజయాన్ని తీసుకువస్తారు. మరియు ఈ మూడు శక్తులు ఒకేసారి ఉన్నప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. ఈ రోజు మొదటి శుభ ప్రభావం మీ లోపల అకస్మాత్తుగా శక్తి తరంగం ప్రవహించినట్లు చురుకుగా ఉంటుంది. ఈ శక్తి బయట నుండి కాదు, లోపల నుండి మేల్కొంటుంది. ఎవరో ఆత్మపై చెయ్యి వేసి ఇక అంతా బాగా జరుగుతుంది అని చెప్పినట్లుగా అనిపిస్తుంది. అదృష్టం మీ వైపు నడవడం ప్రారంభించే క్షణం కూడా ఇదే. మరియు ఈ రోజు మధ్యాహ్నం సమయంలో లేదా సాయంత్రం ఏదో ఒక పుణ్య గడియలో ఆ మార్పు పతాక స్థాయికి చేరుకుంటుంది. మరియు ఇదే ఆ సమయం. అసాధ్యంగా అనిపించిన విషయాలు సాధ్యమవుతూ కనిపిస్తాయి. ఈ రోజు ఏ సమయంలోనైనా మీకు హృదయ స్పందన పెరిగి ముఖం ఆనందంతో వికసించే ఒక వార్త లభించవచ్చు. సంవత్సరాల
రకాల ప్రార్థనలు ఫలితాన్ని ఇచ్చే క్షణం కూడా ఇదే. చాలా మంది భగవంతుడు నా మనసులోని మాట విన్నాడు అని కూడా అంటారు. మరియు ఈ వినడం కేవలం వినడం కాదు, సమాధానం ఇవ్వడం. దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు ఫలితం ఎల్లప్పుడూ అసాధారణంగా ఉంటుంది. మరియు ఈ రోజు మీ జీవితంలో దిశని ఎప్పటికీ మార్చే నిర్ణయాలు కూడా ప్రవేశించవచ్చు. మీరు ఏదైనా విషయం గురించి చాలా కాలంగా ఆలోచిస్తుంటే ముందుకు వెళ్లాలా వద్దా, అడుగు వెయ్యాలా లేదా ఆగిపోవాలా, ఈ రోజు మీకు ఏమి చేయాలో స్పష్టమైన అంతర్దృష్టి లభిస్తుంది. ఈ అంతర్దృష్టి దేవుని ప్రేరణ మరియు దేవుడు ప్రేరేపించేటప్పుడు దాని ఫలితాల్లో పొరపాటు, నష్టం, పశ్చాత్తాపం లేదా వైఫల్యానికి చోటు ఉండదు. ఇక అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ రోజు అదృష్టం కేవలం వర్తమానాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తు కూడా మార్చబోతుంది. ఈ రోజు మీకు లభించే అవకాశం చిన్నదిగా కనిపించవచ్చు, కానీ దాని ఫలితం పెద్దగా ఉంటుంది. ఈ రోజు తీసుకునే నిర్ణయం చాలా మామూలుగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అదే మీ పురోగతికి మెట్టవుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు ఖచ్చితంగా ఒక క్షణం వస్తుంది, అదృష్ట శక్తి మిమ్మల్ని ముందుకు నెడుతుందని మీకు అనిపిస్తుంది. బహుశా మీరు ఒక గుంపులో ఉండవచ్చు, ఇంట్లో, ప్రయాణంలో, పనిలో నిమగ్నమై ఉండవచ్చు లేదా ఆలోచనలో మునిగి ఉండవచ్చు. కానీ అకస్మాత్తుగా హృదయంలో ఆశ యొక్క కిరణం వెలుగుతుంది. లోపల నుండి ఒక స్వరం ఉద్భవిస్తుంది, నేను గెలుస్తాను, నేను విజయం సాధిస్తాను, నా సమయం మొదలయ్యింది. శ్రీరాముడు మరియు ఆంజనేయ స్వామి మీ అదృష్టాన్ని పైకి లేపారనడానికి ఇదే ఆ దివ్య సంకేతం. ఈ రోజు ఆ ప్రవేశం ప్రారంభమయ్యింది. పోరాటం కారణంగా నిరాశ చెందిన వారికి, విరిగిపోయిన వారికి లేదా తమపై విశ్వాసం కోల్పోయిన వారికి ఈ రోజు ప్రత్యేక సందేశం ఉంది. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఈ రోజు మీ జీవితం మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ రోజు ఏ కష్టం ఉన్నా, అది ధనం కావచ్చు, బంధం, ఉద్యోగం, అనారోగ్యం, మనసు కావచ్చు, అది ఇప్పుడు అంతం కానుంది. ఈ రోజు అదృష్టం, ధనం, విజయం మరియు ఆనందం యొక్క ప్రతి మూసి ఉన్న తలుపు తెరిచే తాళం చెవి. పని రంగంలో ఏదైనా పని ఆగిపోవడం వల్ల ఈ రోజు మీ సాయంత్రం యొక్క విలువైన సమయం వృధా కావచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి యొక్క శృంగార కోణాన్ని పూర్తి స్థాయిలో చూపుతారు. తోబుట్టువులు మీ నుండి ఆర్థిక సహాయం అడగవచ్చు మరియు వారికి సహాయం చేయడం ద్వారా మీరు ఆర్థిక ఒత్తిడికి గురి కావచ్చు. అయితే పరిస్థితి త్వరలోనే మెరుగుపడుతుంది. ప్రభావవంతమైన మరియు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోవడానికి సామాజిక కార్యకలాపాలు మంచి అవకాశం. మీ అపారమైన ప్రేమ మీ ప్రేమైన వారికి చాలా విలువైనది. మీ రాశి వ్యాపారవేత్తలు ఈ రోజు ఏదైనా సన్నిహిత వ్యక్తి యొక్క తప్పుడు సలహా కారణంగా ఇబ్బందుల్లో పడవచ్చు. ఉద్యోగం చేసేవారు ఈ రోజు పని రంగంలో ఆలోచించి నడవవలసిన అవసరం ఉంటుంది. కొంతమందికి అకస్మాత్తుగా ప్రయాణం అలసటతో కూడుకున్నది మరియు ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు.